క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం నాతో పాటు తెనాలి నుంచి జాన్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా చారిత్రాత్మక తీర్పు అని చెప్పొచ్చు. సో దాని గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ దళితులు కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీస్ వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలోకి మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. దాని మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. పాస్టర్ జాన్ బాబు గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే సార్. నమస్తే అండి. రైట్ సార్, అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఈ ఎస్సీ ఎస్టీస్ కానీ దళితులు కానీ వీళ్ళంతా కూడా ఎవరైతే క్రిస్టియానిటీలోకి వస్తారో, వీళ్ళనే కాదు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కూడా క్రిస్టియానిటీలోకి వస్తారో వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ విషయంలో క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా నా అభిప్రాయం సూటిగా చెప్పాలంటే, కోర్టు నుండి వెలువడినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి క్రైస్తవ సమాజాన్ని నిరాశకు గురి చేశాయి అన్నది వాస్తవం. అది కోర్టు అయినా సరే, రాజ్యాంగం అయినా సరే, రాజు అయినా సరే, మత కోణములో ఉంచడం, ఒక రిజర్వేషన్ ఉంచడం, లేదా ఒక మత విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళితే రిజర్వేషన్ పీకేయడం అన్నది పూర్తిగా అది రాజ్యాంగంలో ఉన్నా సరే, ఒక వ్యక్తిగా, ఒక భారతీయునిగా ఈ విషయంలో నేను ఖచ్చితంగా నిరసన తెలియజేస్తున్నాను. ఈ తీర్పును క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా సామాజిక కోణంలో నేను చూసి చెప్పేది ఏంటంటే, దీన్ని మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీన్ని మేము ఆహ్వానించలేకపోతున్నాం ఒక విధానం. సో ఎందుకనంటే ఇది ఒక విధంగా క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి కుట్ర అనేది నా భావన. ఒకవేళ ఇది పెద్దవారు భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానివ్వండి, పెద్దవారే కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అని అనుమానించాల్సి వస్తుంది క్రైస్తవ సమాజం. ఎందుకనంటే ఈ విషయం మీద ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇలాంటి తీర్పు రావడం అన్నది జరగలేదు. పెండింగులో ఉంటూ వచ్చాయి, పరిశీలన చేస్తూ ఉండేవాళ్ళు. యాక్చువల్ గా దళిత క్రైస్తవ సమాజానికి ఎస్సీ హోదా కూడా కావాలి అన్న డిమాండ్ సుప్రీంకోర్టులో ఉంది. దాన్నే పట్టించుకోకుండా దానికి ఎన్నో సంవత్సరాలుగా దాన్ని నానబెడుతూ రీసెంట్ గా ఒక పాస్ట్ గారు ఎవరో హైకోర్టుకి వెళ్ళి అక్కడేదో కుదరకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తే మేము హైకోర్టు తీర్పునే సమర్థిస్తున్నాము కనుక ఎస్సీ హోదా మీరు స్టేటస్ పోగొట్టుకున్నట్టే అని తీర్పు ఇవ్వటం అన్నది నిజానికి మాకు నిరాశ కలిగించిందండి. క్రైస్తవ సమాజానికి జరుగుతున్న అన్యాయంగా నేను భావిస్తున్నాను ఈ విషయంలో. అయితే 1989లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. మీకు ఆ చట్టం గురించి కూడా తెలిసే ఉంటుంది. అంటే ఈ దళితులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా గుడుల్లోకి ఎంటర్ కానివ్వకుండా ఇలా హిందువులే అడ్డుకుంటున్నారని చెప్పేసి దీనికి ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ రోజు బేసిక్ గా చూసుకుంటే క్రిస్టియానిటీలోకి చాలా మంది వస్తున్నటువంటి వైనం కనబడుతుంది. అయితే క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రెసెంట్ బీసీసీగా పరిగణిస్తున్నారు. సో వాళ్ళని అంటే సమాజంలో బేసిక్ గా చూసుకుంటే క్రిస్టియన్స్ కూడా అగ్రకులాలతో పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎందుకు మీరు ఇంత తక్కువగా అనుకోవడం, అంటే అన్యాయం జరుగుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు? రాధ గారు, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రైస్తవ్యంలోకి వచ్చినప్పుడు సమానత్వం ఉంది అన్నది వాస్తవమే. సమానత్వంగా చర్చిలో క్యాస్టిజం అనేది ఉండదు, అందరూ సమానమే. సంతోషించదగిన విషయం. అయితే సమానత్వం ఎక్కడ? కూర్చోవటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, భగవంతుణ్ణి స్మరించడానికి మాత్రమే. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏం మారట్లేదు కదా. ఆ హయ్యర్ క్యాస్ట్ లో ఎట్లా పోటీ పడుతున్నారు? మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు ఎస్సీనే, ఇంటికి వెళ్తే మాల, ఇంటికి వెళ్తే మాదిగా, ఇంటికి వెళ్తే దళితుడే. సమాజంలో అదే కదా గుర్తింపు. చర్చిలో ఈక్వాలిటీ ఉంది, ఇంటి దగ్గర సమాజంలో ఈక్వాలిటీ లేదు. ఇప్పుడు స్కూల్ అగ్రకులాల వాళ్ళు కూడా ఇప్పుడు బేసిక్ గా క్రిస్టియానిటీ విషయంలోకి వస్తే వాళ్ళతో పాటు సమానంగా పోటీ పడుతున్నారని ఎందుకన్నారంటే, ఇప్పుడు స్కూల్స్ విషయంలో కానివ్వండి, సెయింట్ జోసెఫ్ అని, సెయింట్ పాల్స్ అని, ఇలాంటి పెద్ద స్కూల్స్ అన్ని, సెయింట్ జోసెఫ్ అని చెప్పేసి, సెయింట్ పాల్స్ అని, సెయింట్ మదర్ తెరిసా అని, ఎక్కడికి వెళ్ళినా కూడా స్కూల్స్ లో కూడా అగ్రవర్ణాలతో పాటుగా మీరు పోటీ పడుతున్నారని చెప్పొచ్చు కదా. రాధా గారు, నేను ఒక విషయం చెప్తున్నాను వినండి.
చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉమ్, ఇప్పుడు నేను ప్రస్తుతం క్రైస్తవుణ్ణి, ఉమ్, ఉమ్, నా ఆర్థిక స్థితి ఒక మధ్యతరగతి అనుకుందాం. ఉమ్, నేను ఇప్పుడు బాగా హై లెవెల్లో ఉన్నటువంటి అంబానీ గారు వెళ్ళే టెంపుల్ కి నేను వెళ్ళి ఆరాధన చేస్తా. ఉమ్, అంబానీ గారు వెళ్ళే టెంపుల్ కి వెళ్ళి నేను ఆరాధన చేస్తా. ఉమ్, అంటే నా ఆర్థిక స్థితిగతులన్నీ కూడా ఇక డెవలప్ అయిపోయినట్టేనా? నా లాజిక్ అర్థమైందా? అర్థమైంది. కనుక చర్చిలోకి వస్తే సమానత్వం ఉంది, ఓకే. క్రైస్తవ సమాజంలో కొన్ని హాస్పిటల్స్ ఉండొచ్చు. మొట్టమొదటిగా భారతదేశంలోకి విద్య తెచ్చాయి, క్రైస్తవ్యం తెచ్చింది, పాఠశాలలు నిర్మించింది, ఉమ్, పేదలకు ఉచిత వైద్యం, ఉమ్, అట్లాగే అక్షర అభ్యాసాలు నేర్పించడం, దళితులను చేర్చుకోవడం, హక్కును చేర్చుకోవడం, ఉమ్, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీ డెప్త్ గా చెప్పాలంటే మిషనరీస్ అనేటువంటి వాళ్ళు క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తెచ్చి పేదల్ని హక్కును చేర్చుకొని సేవ చేసి ఆనాడు ఉమ్, ఈ బిల్డింగ్స్ నిర్మించారు, హాస్పిటల్స్ కట్టారు, మంచి మంచి స్కూల్స్ కట్టారు. దట్స్ ఇట్ అంతే. ఉమ్, అయితే సామాజికంగా ఎస్సీ వ్యక్తి చర్చిలోకి వెళితే ఆర్థిక పరమైన వెసులుబాటు ఏమైనా ఉందా? చర్చిలు ఏమైనా పోషిస్తున్నాయా విశ్వాసుల్ని? కాదు కదా. చర్చికి వెళితే ఇంక ఎస్సీ క్యాండిడేట్ పాస్టర్ గారికి కానుక ఇవ్వాలి. ఉమ్, కాబట్టి ఎట్లా రిచ్ అవుతాడు? చాలా మంది ఏంటంటే క్రిస్టియానిటీలోకి వెళ్తే రిచ్ అవుతున్నారు అన్నది తప్పు. ఉమ్, ఈక్వాలిటీ తెచ్చుకుంటున్నారు, దట్స్ ఇట్ అంతే. అంటే వాళ్ళ సామాజిక స్థితిగతులన్నీ కూడా పేదరికంలోనే ఉంటున్నాయి. మీరున్నారు ఒక హిందువు, నేనున్నాను ఒక క్రిస్టియన్ని. సరే, ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను. మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి, పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా, లేకపోతే మీరు తెనాలి జారరు అన్నారు అనుకోండి. సరే, ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఎట్టి పరిస్థితుల్లో ఉండను. పోనీ పాస్టర్ గారు మీరు మా దాంట్లోకి రండని ప్రేమతో మీరు నాకు ₹1,00,000 ఇచ్చారు, ఓకే అని చెప్పాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను. 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా? ఖచ్చితంగా ఉండను. అంటే దైవికం అనేటువంటిది డబ్బులకో భయపెట్టో ప్రలోభాలు ఆశించో చేసేది కాదండి. కనుకనే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం ఈ రీతిగా వర్తిల్లుతుంది. కనుక రిజర్వేషన్ ఎందుకు తీసేయాలి? ఉమ్, అసలు క్యాస్ట్ కి మతానికి సంబంధం ఏంటంటే నాకు తెలియగలుగుతాను. మేడం మీరు చెప్పండి. క్యాస్ట్ కి మతానికి, మతం అనేది మనస్సు సంబంధమైంది, భగవంతుని సంబంధమైంది, మనస్సు హృదయానికి సంబంధించింది. క్యాస్ట్ అనేది సామాజిక పరమైన అంశం. ఉమ్, అసలు ఈ రెండింటికి ముడిపెట్టి నీవు ఖచ్చితంగా హిందుత్వంలో నుంచి గనక క్రిస్టియానిటీలోకి వెళితే, అంటే ఈ మతంలో నుంచి ఆ మతంలోకి వెళితే క్యాస్ట్ ఎందుకు మారుతుంది? ఉమ్. ఈ ప్రశ్నకి సరైన జవాబు చెప్పేవాళ్ళు ఇంతవరకు నాకు ఎదురుపడలేదు. ఇప్పుడు తాము అంటే క్రిస్టియన్స్ మతం మారినంత మాత్రాన ఆర్థిక హోదా, అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు అదో క్యాస్ట్ కి వెళ్ళినంత మాత్రాన మతం ఒకటే మారుతుంది కానీ ఆర్థిక హోదా మారదు. కాబట్టి ఇప్పుడు ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ వస్తుంది. ఏం చెప్తారు? దీని విషయంలోనైతే నేను వ్యతిరేకిస్తానండి. ఉమ్, ఓసీలో ఉన్నటువంటి వ్యక్తి చర్చికి వచ్చి చర్చిలో ఉన్నటువంటి బీసీసీలకు ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ మాకు కావాలంటూ అది ధర్మం కాదు. అసలు డిమాండ్ నాకు తెలిసి ఆ డిమాండ్ ఎక్కడ లేదు. నాకు తెలిసినంతలో ఓసీలో వ్యక్తి చర్చిలోకి వచ్చి ఉమ్, బీసీ గానో లేకపోతే ఎస్సీ గానో ఎస్టీ గానో నాకు బెనిఫిట్ కావాలి అని డిమాండ్ ఎక్కడ ఉంది? ఇది అసలు బేస్లెస్ విషయం అండి. ఇది ఉమ్, ఉమ్, అసలు ఇది లేదు, సమాజంలో ఇది లేదు. ఎక్కడ నాకు ప్రూఫ్ చూపించండి. ఎవరు అలా అడగరు. ఉమ్, ఇంకా ఓసీలు చర్చిలోకి వస్తే పుట్టుక క్రైస్తవుల కంటే కూడా చాలా నమ్మకంగా, ఎంతో శాంతిగా, ప్రేమగా, దేవునికి దగ్గరగా జీవిస్తారు. కానీ మాకేదో బెనిఫిట్ కావాలి, సమాజంలో నుంచి, ప్రభుత్వం నుంచి మాకు అవి కావాలి ఇవి కావాలని ఎప్పుడు ఆశించరు నాకు తెలిసి ఓసీ లేని వాళ్ళు. ఉమ్, అసలు ఆ డిమాండే లేదు నాకు తెలిసి. ఉమ్. ఎక్కడైనా ఒకటి మీరు ఉంటే నాకు ప్రూఫ్ చూపించండి. రైట్. అయితే సుప్రీం కోర్టు చూస్తే ఒక వ్యక్తి పాస్టర్ గా పనిచేస్తూ అట్రాసిటీ కేసు నమోదు చేయించడని తెలుస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ విషయంలోనండి, యాక్చువల్ గా మేము క్రిస్టియన్ రైట్స్ నుంచి ఆయన ఫస్ట్ లో హైకోర్టుకు వెళ్ళినప్పుడే మేము చెప్పాం ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు అని కూడా ఒక విధంగా. సరే, వాళ్ళు ఏం చేశారంటే, మేము మరి పాస్టర్ గారిని, బట్ నా సర్టిఫికెట్స్ అయితే నేను ఎస్సీగా ఉన్నాను గనక నేను కోర్టుకు వెళ్ళాలన్నటువంటి దృక్పథంతో ఆ పాస్టర్ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఉమ్, ఉమ్, నిజానికి ఈ విషయంలోనైతే ఒక విధంగా కోర్టుకు వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరగదు అని నాకు తెలుసు. ఉమ్, కాస్త అవగాహన కలిగిన వాళ్ళందరికీ తెలుసు. పాస్టర్ గారు వెళ్ళి నేను ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాను అంటే ఉమ్, అది ఎలిజిబుల్ కాదు అన్న సంగతి కొంతమందికి మాత్రం అవగాహన ఉంది. నాకు తెలిసి ఆ పాస్టర్ గారికి సరైన అవగాహన లేక ఉమ్, ఆయన వెళ్ళుండొచ్చు. అంటే ఉన్నటువంటి రాజ్యాంగం ఏం చెప్తుంది అన్నటువంటి నియమ నిబంధనలు ప్రకారంగా చెప్తున్నా. ఉమ్, కానీ మళ్ళా నేను ఇది మొదటిగా వస్తున్నా. ఇప్పుడు ఆయన పాస్టర్ గారు అయినంత మాత్రాన ఆయనకున్నటువంటి ఎస్సీ వెసులుబాటు ఎందుకు తీసేస్తారు? ఉమ్, పాస్టర్ గారు అయితే మొత్తం అది క్యాస్ట్ కి సంబంధం ఏంటి? ఉమ్, సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తున్నావు? ఎస్సీ అన్నది ఏంటి? క్యాస్ట్. ఆయన బోధించేది ఏంటి? మతం.
రెండింటికి లింకప్ చేసి అతనుకున్న ఎస్సీ స్టేటస్ పనిచేయడానికి కోర్టు తీర్పు ఇవ్వడం ఏంటి, హైకోర్టు తీర్పు ఇవ్వడం ఏంటి ఆంధ్రప్రదేశ్ లో? నిజానికి ప్రక్కనే గుజరాత్ లో అనుకుంటాను మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఒక తీర్పు ఇచ్చింది. అది మా ఛానల్లో కూడా పెట్టాం, క్రీస్తు విజన్ ఛానల్లో. ఆ కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఒక ఎస్సీ మహిళ ఒక ఉన్నతమైన అగ్రవర్ణాలకు చెందిన జాట్ అనుకుంటాను ఆ క్యాస్ట్ వ్యక్తి, ఉన్నతమైనటువంటి క్యాస్ట్ వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈవిడ ఎస్సీ కాదు, ఉన్నతమైన కుల వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కనుక ఈమె అగ్రవర్ణానికి చెందిందే కాబట్టి ఈమె కేసు పెట్టడానికి వీల్లేదని ప్రతివాదులు కేసు వేశారు. ఆ కేసులో తీర్పు ఏమిచ్చిందంటే హైకోర్టు, నేను గుజరాత్ అనుకుంటున్నాను, ఆ హైకోర్టు తీర్పు ఏంటంటే, ఆమె వివాహం చేసుకున్నంత మాత్రాన పుట్టుకతో వచ్చిన క్యాస్ట్ ఎక్కడికి పోతది అని కోర్టు ఈమె పక్కనే మాట్లాడింది, కోర్టు తీర్పిచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ అయ్యింది. మరి ఒక హైకోర్టు ఏమన్నా ఎస్సీ పుట్టుకతో వచ్చింది క్యాస్ట్ అన్నది అది ఎక్కడికి పోదు, మతం అన్న దానికి వెసులుబాటు ఉంది. 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు క్రిస్టియన్ అండి, 4 ఏళ్ళు పోతే నేను ముస్లింలోకి వెళ్తాను, ఇస్లాంలోకి వెళ్తాను, నాకు అక్కడ నచ్చలేదు నేను హిందుత్వంలోకి వస్తానండి, అక్కడ నచ్చలేదు సిక్కిజంలోకి వెళ్తానండి, అది నా ఇష్టం, నాకు రాజ్యాంగం ఇచ్చింది. మతం వేరు, క్యాస్ట్ పుట్టుకతో వస్తుంది, అది ఇక పోదిక చచ్చిపోయే వరకు కూడా. కనుక పాస్టర్ గారు ఎందుకు పెట్టకూడదు, ఎందుకు ఎలిజిబుల్ కాదు, కోర్టు ఇలా చెప్పడం ఏంటి అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. దీనికి మరి న్యాయం ఏంటో మరి మేధావులు ఆలోచించాలి. చాలా మంది మతం మారిన తర్వాత వాళ్ళ సర్టిఫికెట్స్ లో ఎస్సీ అని చెప్పేసి రాయించుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో ఏ వ్యక్తి కూడా ప్రత్యేకంగా ఎస్సీ వ్యక్తి చర్చికి వెళ్తున్నాడు అయినా సరే ఆ వ్యక్తి వెళ్ళి నేను ఎస్సీనే నాకు సర్టిఫికెట్ రాసివ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ తండ్రి వాళ్ళ తాత అందరికి కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఎస్సీగానే ఉంటాయి. ఇంకా వాళ్ళు రాయించుకునేది ఏంటి? బేసిస్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు నేను ఉన్నానండి ఎస్సీని, చర్చికి వెళ్ళాను, ఆల్రెడీ నా తండ్రి ఎస్సీ, నేను ఎస్సీ, నా పిల్లలు ఎస్సీ అవుతున్నారు. ఇక్కడ నేను ప్రత్యేకించి చర్చికి వెళ్తున్నాను అయినా సరే నాకు ఎస్సీ బెనిఫిట్లు కావాలని నేను చెప్పాల్సింది ఏముంది? అది ఆటోమేటిక్ గా వర్తిస్తున్నాయి. కనుక చాలా మంది ఈ విషయాలు అయితే మిస్యూజ్ చేస్తున్నారండి. అంటే బేసిక్ గా రెడ్డి కమ్యూనిటీ కానివ్వండి, లేకపోతే కాపు కమ్యూనిటీ కానివ్వండి, లేకపోతే ఇలా కొన్ని అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో మతం మారినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎస్సీ అని చెప్పేసి రాయించుకుని రిజర్వేషన్స్ కోసం కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కదా. ఇది రాంగ్. మీరు ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు. అంటే ఎస్సీలు కాదు, ఓసీలైనటువంటి వాళ్ళు నిజాయితీగా క్రైస్తవులు అనుభవించవలసినటువంటి ఫలాలను అనుభవించడానికి రాజకీయంగా కావచ్చు, ఇంకా వేరే కోణంలో వాళ్ళు ఏదో బాప్టిజం తీసుకున్నట్టుగానో సర్టిఫికెట్ పుట్టించుకునో నేను ఎస్సీనేనో లేకపోతే నేను బీసీసీనేనో ఫలాలు అనుభవిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇది తప్పు, ఖచ్చితంగా దీన్ని నేను ఖండిస్తాను. ఇది నిజమైన క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంది, నిజమైన ఎస్సీలకి నష్టం జరుగుతుంది. అలా చేయటం కరెక్ట్ కాదు, అది సమంజసం కాదు, సమాజానికి అది శ్రేయస్సు కాదు. ఖచ్చితంగా నేను వాటిని ఖండిస్తాను. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే, ఈ సర్టిఫికెట్స్ రావడం కానివ్వండి, మిగతావన్నీ కూడా చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం అనేది మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా మేడం, ఈ విషయంలో మేము మా వాయిస్ కూడా వినిపించాలి ప్రత్యేకంగానే అభిప్రాయం కూడా ఉంది. మీరు చాలా వాల్యుబుల్ పాయింట్ రేజ్ చేశారు. వాస్తవమే, ఈ విషయంలో ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా సరే నిజాయితీగా ఆ వ్యక్తి క్రిస్టియానిటీకి సంబంధించిన వాడా, లేకపోతే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి స్వలాభం కోసం క్రిస్టియన్ గా మారుతున్నాడా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడాలి. నిజాయితీగా ఆ ఇల్లు, ఆ పిల్లలు, ఆ కుటుంబం క్రైస్తవ్యంలో ఉంటే ఇట్స్ ఓకే. అతను ఓసీ అయినా, ఓసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, బ్రాహ్మణుడు అయినా పర్వాలేదు. కానీ అలా కాకుండా స్వలాభాపేక్ష కోసం, ఉద్యోగం కోసం, రాజకీయ పదవులు అనుభవించడం కోసం చేస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే, దాన్ని స్వాగతించకూడదు. సమాజానికి చాలా నష్టం చేస్తుంది. అంటే దీనికి మరి ఒక పరిష్కారం అనేది లేదంటారా? మరి క్రిస్టియన్స్ అంతా ఏం చేయబోతున్నారు త్వరలో? ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా అసలైన క్రిస్టియన్స్ కి అన్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళు కోల్పోతున్నారు. ఎస్సీలకి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు మతం మారినప్పటికీ కూడా వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అన్ని కూడా వర్తించకపోతే, ఇప్పుడు బేసిక్ గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయానికే చూడండి, చాలా మంది ఓసీలు కానివ్వండి, మిగతా కమ్యూనిటీ వాళ్ళు అంటే మతం మారినంత మాత్రాన వాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి అని కూడా ఉంది. సో ఇట్లాంటి వాటి అన్నిటికీ అసలైన క్రిస్టియన్స్ కి, అసలైన ఎస్సీలకి న్యాయం జరగడానికి ఏదైనా ఒక ఉపయోగం, మార్గం అనేది ఉంటుందంటారా? మిస్యూజ్ చేశారు అన్నది మన వేళ్ల మీద లెక్కించవచ్చు. అసలు జరగలేదని నేను చెప్పను. ఎక్కడన్నా ఒకరు ఇద్దరు మిస్యూజ్ చేశారు అన్నది వాస్తవమే. నేను కూడా కథనాలు విన్నాను. దానికి మనం వ్యతిరేకిద్దాం, అది తప్పు. కానీ
నాకు తెలిసి ఖచ్చితంగా ఎస్సీలైనటువంటి వారు చక్కగా వాళ్ళ ఫలాన్ని వాళ్ళ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఉమ్, ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు వలన నిజంగా ఈ తీర్పు గురించి చెప్పాలంటే ఉమ్, అసలు ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన తీర్పు కాదండి. సోషల్ మీడియాలో దీన్ని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ నిజంగా ఇది ఏంటండి, సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి అఫిర్మ్ ఇది. ఉమ్, అంటే జస్ట్ ఉన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది అంతే. కొత్తగా ఏదో ఒక చట్టం తెచ్చేసి ఆ చట్టాన్ని ప్రజలకు ముందు పెట్టడం కాదు ఇది. ఉమ్, ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ఉమ్, ఏమండి సోషల్ మీడియాలోకి వెళ్ళి చూస్తే ప్రతి ఛానల్, శాటిలైట్ ఛానల్ అనండి, లేకపోతే చిన్న చిన్న ఛానల్స్ అనండి, ప్రతి హైందవ ఛానల్లో కూడా ఉమ్, ఇదే వార్త. ఆ చర్చికి వెళితే ఇక మీరు అవి పోగొట్టుకోవటమే, ఎస్సీ స్టేటస్ ఉండదు, తీర్పు వచ్చేసింది, చంచలమై తీర్పు వచ్చేసింది. ఏమండి త్రిపులార్ గారు అని ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన, ఉపసభాపతి ఆయన. ఆయనకి ఈ విషయం మీద సరైన అవగాహన లేకుండా రాత్రి మాట్లాడాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఆ తీర్పు ఇచ్చేసింది సుప్రీం కోర్టు, నేను చదివేశాను, చాలా బాగుంది, ఇప్పుడు వచ్చిన తీర్పు అంటాడు. ఏం తీర్పు వచ్చింది? అది తీర్పు కాదు. ఒక వ్యక్తి పెట్టిన కేసుని, ఆ కేసు వివరాలకు సంబంధించి హైకోర్టు ఏదైతే చెప్పిందో దానికి మేము సమర్థిస్తున్నామని చెప్పింది అంతే. ఇది అందరికి వర్తింప చేయకూడదు. ఇది ఒక చట్టంగా కొత్తగా వచ్చేసింది అనకూడదు. దీని భావన అది కాదు. ఇది ఒక విషయం. నేను ఇక్కడ మీకు మరొక చెప్పదలుచుకున్నాను రాధా గారు ఈ సందర్భంలో. నిజంగా ఇక్కడ ఏం తెలియదంటే, సరే నేను ఒక క్రిస్టియన్ అందరికీ తెలుసు, మేబీ నేనేమనుకున్నానంటే మీరు హిందూ అయి ఉండొచ్చు, ఇట్స్ ఓకే. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా సార్? నాకు దేవుడే ముఖ్యం సార్. ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయరు? లెక్క చేస్తాను సార్, ప్రేమిస్తాను, బట్ నాకు దేవుడు ఎక్కువ. దేవుడే ఎక్కువ. ఒకవేళ ఈ మాట మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు వింటే, మా నాన్నకి ఇంత మూర్ఖుడా అని చెప్పేసి అనుకోరంటారా? ప్రేమతో నన్ను ఇబ్బంది పెట్టకుండా నన్ను చూసుకుంటాడు అని చెప్పేసి, కలకాలం జీవితాంతం ఉండాలి ఈయన తోటి అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మీ భార్యను మీరు పూర్తి స్థాయిలో దేవుడితో కంపేర్ చేస్తే మొక్కరు, పూజించరు, ఆరాధించరు, గౌరవించరు, ప్రేమించరు. పిల్లలు భార్యకి ఒకటి పెట్టి భార్యని ఎందుకు పూజించాలి? భార్యని ప్రేమించమన్నారు, బాగుంది, మాకు బైబిల్ కూడా అదే చెప్తుంది. భార్యని పూజించలేదు సార్, భార్యని ఒకటి పెట్టి సార్. ఈ తీర్పు కూడా హైందవ సమాజానికి చెంపపెట్టు లాంటిది నిజం చెప్పాలంటే. ఒకవేళ ఇది తీర్పు అని అనుకుంటే, సుప్రీంకోర్టు 24వ తారీఖుని జడ్జిమెంట్ ఇచ్చింది అని మనం భావిస్తే, మనం ఇది హిందూ సమాజానికి చెంపపెట్టు లాంటిది. ఎలాగా? క్రిస్టియానిటీలో సమానత్వం ఉంటుంది, ఇస్లాంలో సమానత్వం ఉంటుంది, హిందుత్వంలో మాత్రమే సమానత్వం లేదు, కులజాడ్యం ఉంది, అంటరానితనం ఉంది, అసమానతలు ఉన్నాయి. అందుకే రిజర్వేషన్ అనేది అక్కడుంటేనే అమలవుతుంది. వీళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు కనుక అక్కడ కుల మత భేదాలు లేవు కనుక ఇది వర్తించదు అని కోర్టు చెప్తుంది. మరి దీనికి మరి స్వామీజీ ఒప్పుకుంటారా? హిందూ సమాజం హర్షిస్తుందా? ఇది ఓకేనా? ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతే మీరు ఏం చేస్తారు మరి? ఈ విషయంలో హిందూ సమాజం సీరియస్ గా తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. హిందూ సమాజంలో చైతన్యం రావాలి, అంటరానితనం నిర్మూలించబడాలి. ప్రభుత్వాలు కూడా ఏం చెప్తుంది కదండి, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి హిందువులు. అంటే నా మీదేదో సీరియస్ అయిపోవడం, జాన్ బాబు గారు ఇలా అన్నాడు తప్పు కదా, అలా కాదండి. సీరియస్ గా ఎందుకు తీసుకోవాలి? దళితుల్ని పక్క పెట్టబాకండి, వాళ్ళు మీ చర్చిలోకి రాని, మీ గుడిలోకి రానివ్వండి, అంటరానితనాన్ని నిషేధించండి, వారికి భోజనాలు పెట్టండి, మీ గుడిలో ఆరాధనలు చేయనివ్వండి, వాళ్ళకి ఎంట్రీ ఇవ్వండి, సమానత్వం ఇవ్వండి. ఈ చైతన్యం రావాలి. గాని హిందువులంటే వాడిని కొట్టేస్తాం. హిందువులంతా క్రిస్టియానిటీలోకి వస్తున్నారు కాబట్టి మీకు వచ్చే రిజర్వేషన్స్ పోతున్నాయనా మీ ఉద్దేశం? యాక్చువల్ గా అది నా ఉద్దేశం కాదండి. క్రిస్టియానిటీ అసలు క్రైస్తవుడు అనేటువంటి వాడు భౌతిక సంబంధమైన ఈవులను ఆశించడు. అంటే ఐ మీన్ నాకు అక్కర్లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తున్నాను, నాకు గవర్నమెంట్ రిజర్వేషన్ ఏదైనా ఇస్తుంది ఎస్సీ అంటే నాకు అక్కర్లేదని నేను బీసీసీ అని రాసుకున్నాను. నా తండ్రి బీసీసీ అని రాయించాడు నాకు, మా నాన్నగారు కూడా పాస్టర్ గారే. సో నేను నా పిల్లలకి బీసీసీ అని రాయించాను. ఈవెన్ స్కూల్ యాజమాన్యం నన్ను పిలిపించి, ఏమండి పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు అయితే అయ్యారు, పిల్లల్ని ఎస్సీగా రాద్దాము అని చెప్పారు. నాకు అవసరం లేదు, బీసీసీగా రాయండి, ఎస్సీగా వచ్చే ఫలాలు మాకు వద్దని చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి? క్రైస్తవులు సాధారణంగా చర్చిలోకి వెళితే దేవునికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అవసరమైతే ఈ లోక సంబంధమైన బంగారమైన, డబ్బు అయినా, ధనధాన్యాలైనా, పదవులైనా వదిలేసుకుంటారు. ఇదే నిజమైన క్రైస్తవ్యం అంటే.
రైట్, అయితే ఫైనల్ గా చెప్పండి నాకు, ఇప్పుడు బేసిక్ గా ఈ అంటే మనం కంక్లూడ్ చేసేద్దాం ఇంకా. అయితే ఈ వచ్చిన తీర్పుకి మీకు ఫర్దర్ గా ఏం చేయాలి అనుకుంటున్నారు క్రిస్టియన్ సంఘం తరపు నుంచి? యాక్చువల్ గా అయితే ఈ తీర్పు అంటే ఇది తీర్పు వచ్చింది అన్న దాంతో నేను ఏకీభవించట్లేదండి. కేవలం హైకోర్టు తీర్పును సమర్థించింది సుప్రీంకోర్టు అన్న దాంతో నేను ఏకీభవిస్తాను. అయినా ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమే. ఆ న్యాయమూర్తులైనటువంటి వారు మరొకసారి దీని మీద ఆలోచించాలి. ఇది న్యాయబద్ధంగా సమ్మతంగా లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో హైకోర్టు ఒక రకంగా తీర్పిచ్చింది ఎస్సీలకు సంబంధించి, ఆంధ్ర హైకోర్టు ఒక రకంగా సమర్థించింది. కనుక టోటల్ గా ఎస్సీలైనటువంటి వారికి అన్యాయం జరుగుతుంది. కనుక క్యాస్ట్ కి మతానికి సంబంధం పెట్టొద్దు, అసలు రాజ్యాంగంలోకి వెళ్ళొద్దు. న్యాయంగా ఆలోచించండి. రాజ్యాంగంలో ఇది ఉందండి, ఆర్టికల్ అది ఉందండి, ఇది ఉందండి, పక్కన పెట్టండి. అసలు ఇది న్యాయమా, ఇది ధర్మమా, మానవత్వంతో ఆలోచించాలి. కనుక క్యాస్ట్ కి మతానికి సంబంధం లేదు. మతం అన్నది మనసుకు సంబంధించింది, క్యాస్ట్ అన్నది సమాజానికి సంబంధించింది. కనుక ఈ వ్యక్తి లాస్ అయిపోతున్నాడు. చర్చికి వెళ్ళిన అంత మాత్రాన అతని సామాజిక పరిస్థితులు ఏం మారట్లేదు. అతను మాల, అతను మాదిగా, లేకపోతే దళితుడే. కనుక ఈ వివక్ష కొనసాగుతూనే ఉంది. కనుక న్యాయమూర్తులు మరొకసారి ఆలోచించి, మతం విషయం పక్కన పెడితే దీన్ని రాజకీయం చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు అడుగుతున్న రాజకీయంగానా? అవును, ఒక అగ్రవర్ణాలకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక మాజీ సీఎం, తను కూడా తను ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, అతను క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారని చెప్పేసి అని దీన్ని ఒక రాజకీయంగా తిప్పాలని కూడా కొన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడండి, రాజకీయంగా రకరకాలుగా రాజకీయాలు రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ముఖ్యంగా అందున క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేద్దామంటే అది కుదిరే వ్యవహారం కాదు. దానికి క్రైస్తవులు సమ్మతించరు. సో కనుక అగ్రవర్ణాల వారు ఎవరైనా సరే, ఎంత ప్రముఖమైన వ్యక్తి అయినా సరే, క్రైస్తవుడిగా మారితే క్రైస్తవ్య విషయాలతోనే క్రైస్తవునిగా బ్రతకడానికే అతను చూడాలి. కానీ రాజకీయంగా వాటిని తమకు అనుకూలపరుచుకొని ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలంటే, ప్రజలు పిచ్చివాడు కాదు, క్రైస్తవులకి జ్ఞానం ఎక్కువ ఉంటదండి. ఇలాంటినందుకు ఏమనుకోవద్దు. క్రైస్తవుల్లో శాంతి ఉంటది, సహనం ఉంటది, ప్రేమ ఉంటది. అలాగే దేవుడు వీళ్ళకి ప్రత్యేకమైన జ్ఞానం ఇస్తాడు. ఈ జ్ఞానంతో ఏ వ్యక్తి ఎలాంటి వాడు, ఏ నాయకుడు ఎలాంటి వాడు వెంటనే పచ్చిగడతాం మేము. కనుక ఆ అగ్రవర్ణాల వారు దీన్ని అడ్డం పెట్టుకుంటున్నారు ఏదో స్వార్థంతో, ఏదో స్వలాపేక్షతంటే ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి ఎలా రిజల్ట్ ఇవ్వాలో మేము మా వైపు నుంచి ఎలా రావాలో అలాగే మేము రిజల్ట్ ఇస్తాం ఓట్ల సమయంలో. అయితే ఇప్పుడు క్రిస్టియన్స్ కి సంబంధించి చాలా మంది కూడా మత ప్రచారాలకి లోబడుతున్నారు అనే మాట కూడా ఎక్కువగా ఉంది. అంటే హిందువుల దగ్గరికి వెళ్ళి మత ప్రచారాలు చేయడం వల్లే వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలోకి టర్న్ అవుతున్నారు అనే మాట కూడా ఎక్కువగా వినపడుతుంది. దీనికి మీ సమాధానం ఏంటి? మత ప్రచారం అన్నది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదండి. ఆర్టికల్ 24, 25, 26 నుంచి 28 వరకు మనం చదువుకుంటే ఏ మతాన్నైనా స్వేచ్ఛగా మన దేశంలో ప్రకటించుకునే హక్కు ఉంది. బలవంతం చేయకూడదు, ప్రలోభ పెట్టకూడదు. అసలు అలా చేస్తే అసలు క్రైస్తవ్యంలోకి అసలు అలాంటి వాళ్ళు అక్కర్లేదు. అలా చేయొద్దని మేము ఖండిస్తాం. ప్రలోభ పెట్టకూడదు, బలవంతం చేయకూడదు. సో మత ప్రచారం చేసుకునేటువంటి హక్కు నా రాజ్యాంగం నాకు ఇచ్చింది. హూ ఆర్ యు నన్ను అడ్డుకోవటానికి? మత ప్రచారం చేయడం వేరు, మా మతంలోకి రండి అని చెప్పడం కూడా వేరు కదా. లేదండి, మత ప్రచారం అంటే ఏంటి? తమ దేవుడు గొప్పతనం చెప్పుకోవడం. మా మతంలోకి రండి అని చెప్పినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? యేసు ప్రభు గొప్ప దేవుడు, సత్యదేవుడు, నా జీవితాన్ని బాగు చేశాడు, నాకు రోగం పోయింది, బాగుపడ్డానని చెప్తారే తప్ప క్రిస్టియన్ మతంలోకి వచ్చేసేయండి, హిందూ మతాన్ని వదిలిపెట్టేసేయండి అని ఎక్కడైనా ఎవరైనా నాకు ప్రూఫ్ చూపించారా? ఛాలెంజ్, లైఫ్ టైం ఛాలెంజ్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది పాస్టర్ జాన్ బాబు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.